పోలవరానికి ఇప్పుడు అతిపెద్దదైనటువంటి కష్టం ఏంటి అంటే కన్స్ట్రక్షన్ పూర్తవుతుంది, 28 పూర్తి కావాలన్నది టార్గెట్. కానీ ఎవరి చేతిలో నడుస్తుందో ఎవరికి అర్థం కాదు. పోలవరం అథారిటీ ఫైనల్ చేయాలి, కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ క్లియర్ ఇవ్వాలి. ఇది ఇచ్చిన తర్వాత పోలవరం అథారిటీ చేయాలంటే వాళ్ళు సెంట్రల్కి పంపించాలి, సెంట్రల్ వాళ్ళు విదేశీ బృందానికి పంపించాలి. ఇక్కడ 4 చేతులు. ఒకళ్ళు ఇదంటారు, ఒకళ్ళు అట్లా కాదంటారు. ఒకళ్ళు ప్లాస్టిక్ పోద్దామంటే ఒకళ్ళు ఇసుక పోద్దామంటారు, ఇంకొకళ్ళు రాయి పోద్దామంటారు. ఇట్లాగా కాకపోతే అందరి ఉద్దేశం కూడా ఫైనల్గా క్వాలిటీతో కూడినటువంటిది. కానీ 4 చేతులు అయ్యేటప్పటికి ప్రతిసారి ఈ రిపోర్ట్లన్నీ అక్కడికి పంపడం, వాళ్ళు ఇంకొకటి సజెస్ట్ చేయడం, మళ్ళీ అది అవునా కాదా అన్నట్టు ఇంకొక ఎక్స్పర్ట్లకు పంపించడం, మళ్ళీ దీంట్లో వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయడం, ఇదంతా అయ్యేటప్పటికి టైం తీసుకుంటూ పోతుంది. దీనికి ఏదన్నా పరిష్కారం ఆలోచించి ఓవరాల్గా వేగంగా పూర్తి చేసేటందుకు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.